భువనగిరిలోని బాగాయత్ ప్రభుత్వ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో వేప చెట్టు కొమ్మ కూలి 3వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. మరో 5 విద్యార్థులకు గాయాలయ్యాయి. బాధిత పిల్లలను ఆసుపత్రికి తరలించారు. ఇక స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా క్రీడలు ఆడుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పిల్లలు 15th ఆగస్ట్ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించే క్రమంలో ఆ పక్కనే ఉన్నటువంటి ఒక వేప చెట్టు యాక్సిడెంటల్లీ సడన్ గా ఒక కొమ్మ వాళ్ళ పైన పడడం జరిగింది. దాంట్లో ఒక 2 పర్సన్ ఒక అమ్మాయి 3rd క్లాస్ అమ్మాయి హలీమా అని చెప్పి 8 years కొద్దిగా సీరియస్ ఇంజరీస్ ఉంది. అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ ఎయిమ్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకో అబ్బాయి కూడా లెగ్ ఫ్రాక్చర్ ఉంది, అతను కూడా ఎయిమ్స్లో ట్రీట్మెంట్ నడుస్తుంది. మిగతా 3 ఇంజూరీస్ చిల్డ్రన్ అంతా కూడా వాళ్ళని ఇమీడియట్గా ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్కి అప్పగిస్తున్నారు. ఇక్కడ స్పాట్కి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ మొత్తం పరిశీలిస్తే ఇక్కడ దీనిపైన ఏమైనా నెగ్లిజెన్స్ ఉన్నట్లయితే మేము దానిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.